కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో సంక్రాంతి సందడి ముగిసింది. కాగా మరో సందడికి యానం వేదిక కాబోతోంది. అదే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమరం. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో యానం నియోజకవర్గం ఒకటి. యానంలో అసెంబ్లీ ఎన్నికలు మరో 2-3 నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలు విజయం మాదంటే మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే యానం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు కాటంశెట్టి రామ్మూర్తి, అర్ధాని దినేష్లు ఢంకా బజాయించి చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ప్రజెంట్ యానంలో ఉన్నాం. యానం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు యానంలోని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందంటే నువ్వా నేనా అనే పొజిషన్ లో ప్రజెంట్ ఉంది. ఎందుకంటే ఈ యానంలో అర్ధాని గణేష్ అదే విధంగా రామ్మూర్తి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నడుపుతున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజెంట్ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడుపుతారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చనే. అయితే పార్టీని మేము నడిపిస్తున్నది రామ్మూర్తి గారైనా మేము కలిసి నడిపిస్తున్నాం. అలాగే హైకమాండ్ గారు రేపొద్దున రామ్మూర్తి గారి పేరు చెప్పినా సరే 100% జెన్యూన్ గా మేము అందరూ కూడా ఎవరైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నారో అందరూ కూడా 100% జెన్యూన్ గా చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అది కూడా విజయం సాధించడానికే 100% మేము విజయం సాధించే దిశలోనే వెళ్తున్నాం. ప్రజలకి ఈ రోజు చాలా మంది వచ్చేస్తున్నారు, మేము పోటీ చేస్తాం. ఇదే సమాజ వర్గంలో ఇదే యానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి కూడా మరి ఇన్ని రోజులు సర్వీస్ చేయాలనే ఉద్దేశాలకు ఎందుకు కనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. ఇదే యానం పరిస్థితి చెత్తగొప్పలో మునిగిపోయి ప్రతి ఏరియాలో కూడా ఒక డంపింగ్ యార్డ్ గా అయినప్పుడు ఏమైపోయి రాజకీయ నాయకులు అని చెప్పేసి మరొకసారి అడుగుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మాకు లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి తప్ప మేము 5 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజలకు సర్వీస్ చేయాలి. విద్యుత్ రేట్లు పెరిగినప్పుడు ధర్నాలు చేసాం. యానం చెత్తకుప్ప అయిపోయినప్పుడు జేసీబీలతో తీసుకెళ్లి మేము ఆర్యో ఆఫీసర్ జన చేసి ఆ చెత్త అంతా తీసుకెళ్లి అక్కడ వేసి సమయంలోనే వాళ్ళు డిసిషన్ తీసుకుని వాళ్ళు మరి దీన్ని సొల్యూషన్ అనేది తీయడం జరిగింది. మేము ప్రజల కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం. మీకు సరైన ప్రత్యర్థులు ఎవరని చెప్పేసి అనుకుంటున్నారు? నేను ఇప్పుడున్న పొజిషన్ లో చూస్తుంటే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా యానం ప్రజలకి ఏ విధంగా కూడా లబ్ధి చేకూరలేదు. నాకు ప్రత్యర్థులు ఎక్కడెక్కడ కనిపించట్లేదు నిజం చెప్పాలంటే. ఎందుకనంటే యానం ఈ 5 కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు ఉన్న డెవలప్మెంట్ కి ఇప్పుడు కూడా చూస్తుంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు యానం ఉంటుంది. చాలా రకాలుగా నష్టపోయి ఉన్నారు ప్రజలు. పక్కనే ఉన్న ఆంధ్రాని కంపేర్ చేసి చూస్తుంటే ఆంధ్రాతో కంపేర్ చేస్తుంటే ఒకప్పుడు యానం చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈ రోజు చూస్తుంటే బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళ బళ్ళు అవుతాయి అంటే ఇదే అనుకుంటా. ఆంధ్రాలో అనేక స్కీములు ఉన్నాయి, అనేకమైన హెల్త్ స్కీములు ఉన్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు వ్యవహరిస్తుంటే మా యానం పరిస్థితి చూస్తుంటే ఇక్కడ నుంచి ఎన్ఓసి తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి మేము చూస్తున్నాం. 25 సంవత్సరాలు అతను పరిపాలించాడంటే ఈ రోజు యానంలో మంచినీటి సరిపోయం కూడా లేని పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం. ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం డైరెక్టర్ గా కుళాయిలో పట్టుకున్న వాటర్ మనం తాగేవాళ్ళు. ఈ రోజు చూస్తుంటే డైరెక్ట్ గా కుళాయిలో నుంచి వాటర్ యానంలో ఎంతమంది పట్టుకుని తాగుతున్నారు చెప్పండి ఒకసారి. యానం ప్రజలు చెప్పండి. అదే డెవలప్మెంట్ అంటే? ఇదే 20 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్. అలాగే ఈ రోజు 5 సంవత్సరాలు గొల్లపల్లి శ్రీనివాస్ వచ్చాడు. ఏం చేశాడండి ఆయన? జస్ట్ కాలవ్యాపన 5 సంవత్సరాల్లో కూడా ఏమీ జరగలేదు అసలు అతని వల్ల. అసలు అతను ఎమ్మెల్యేగా అనేది మేమే ఎక్కడో చోట ఏ ధర్నాల్లోనే ఒక శాసనసభ్యుడు పట్టించుకోవట్లేదని మేము గుర్తు చేస్తున్నాం తప్ప అతను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా అతను వచ్చి వ్యవహరించింది లేదు. ఓట్లు వేసుకున్న టైంలో అతను ప్రతి ఇంటికి తిరిగాడు తప్ప మళ్ళీ ఇప్పుడు అతను అసలు ఏ ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. రోజు అతను వెళ్తే మాత్రం కొట్టే పరిస్థితి ప్రజల నుంచి మాకు కనిపిస్తుంది. మేము చూస్తున్నాం నిజంగా చెప్పాలంటే. ప్రజెంట్ మనకి సంక్రాంతి జరిగింది, సంక్రాంతి పండుగ అయింది. సంక్రాంతి పండుగ అయినట్టే యానంలో మరో పండుగ ఏంటంటే ఎలక్షన్ పండుగ. ఈ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ జరుపుకుంటుండి ఏ విధంగా మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఎలా ఎదుర్కొంటారు? 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాం కనుక ఎప్పుడు కూడా మేము ఇప్పుడిప్పుడే రాలేదు కనుక ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉన్నాం, ప్రజల మనసుల్లో ఉన్నాం. ఎవరైనా సరే ఒక మల్లాడి కృష్ణారావు ఒక అశోక్ స్పందించట్లేదు అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ యానంలో. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. సమస్య మీద పోరాడుతున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే, అది వాటర్ సమస్య అవనండి, లేదా ఒక ఎడ్యుకేషన్ సమస్య అవనండి, ఒక హెల్త్ విషయం అవనండి, లేదంటే ఒక ఏ విషయం మీద అయినా సరే మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఫైట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ప్రజల హృదయాల్లో మంచి ప్లేస్ అనేది సంపాదించుకున్నాం కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని చూస్తున్నాం. 2026 ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుంది. 100% ప్రజల మనసులో హృదయాల్లో ఉన్న మాట మీకు తెలియజేస్తున్నాను. 2026లో జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నెగ్గదని మీరు ఏ విధంగా చెప్పగలరు? మీరు 2024 ఎంపీఆర్ఎస్ లో చూసినట్లయితే 100% యానంలో మన పాండిచేరి స్టేట్ లో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. 30 నియోజకవర్గాల్లో 28 చోట్ల మెజార్టీ వచ్చింది. ప్రజలు అప్పటికే బుద్ధి చెప్పారు.
కొన్ని 2024లో ప్రజలు బుద్ధి చెప్పారు, బీజేపీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదన్నా వైఖరి మార్చుకుందని అంటే ఏ వైఖరి మార్చుకోలేదు. ప్రజల పట్ల నిర్లక్ష్యత, ప్రజల పట్ల వాళ్ళకి చూసే చిన్న చూపు అనేది ఇంకా పెంచారు తప్ప ఏం జరగలేదు. అప్పుడే మాక్సిమం 28 చోట్ల మరి మెజార్టీ వచ్చినట్లయితే రేపు పొద్దున ఈ జరగబోయే 2026 ఎలక్షన్లో 30 చోట్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే రేపు పొద్దున రాబోయేది కాంగ్రెస్ పార్టీయే స్టేట్ లో. డెఫినెట్ గా 2029లో కూడా మరి రాహుల్ గాంధీ వస్తారు. దయచేసి మీరు ఎవరి భయభ్రాంతులకి చెందకుండా మీరు ఇలాంటి విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు లేనటువంటి మెజారిటీ స్వతంత్రం వచ్చినప్పుడు తర్వాత నుంచి కూడా ఎప్పుడు లేనటువంటి మెజారిటీ 2024లో మరి వైద్యులు గారు కొట్టడం జరిగింది. అదే విధంగా 2026లో కూడా మరి సీఎం గా కూడా వైద్యులం గానే ఉంటారు. అటువంటి వ్యక్తి ఉంటే మనం ప్రతి విషయాన్ని కూడా ఆయనకి మరి చెప్పుకునే విధానం ఉంటది. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి వాళ్ళ నాన్నగారు కూడా సీఎం గా చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన సీఎం గా ఉండాలి, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి మంచి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. 100% కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. యానం డెవలప్మెంట్ 100% జరిగి తీరుతుంది. ఇల్లు పట్టాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, ప్రతి ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రతి విషయంలో ఏదైతే 5 సంవత్సరాల్లో లేదా ఇబ్బందులు పడ్డామో అది మళ్ళీ పూర్వ ఉపయోగం తెచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. 2026 విజయం సాధించడం సత్యం అని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు పేద ప్రజలకి 37 ఎకరాలు రాసిచ్చా అన్నారు. అది మేము కొన్ని వీడియోల్లో వైరల్ అవుతుంది చూసాం. దానికి సంబంధించిన వివరణ కొంచెం. చెప్పిన మాట వాస్తవమే. అందరూ మీరే కాదు ప్రతి ఒక్కరు చూశారు. 37 ఎకరాలు ప్రజలకు ఇచ్చానని. ఇప్పుడు నేను కూడా అదే క్వశ్చన్. మాకు విచిత్రం ఏంటంటే ఆయన 37 ఎకరాలు ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఈయన ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా, ఎవరికైనా దాన ధర్మాలు చేశారా అనేది మాకు తెలియాల్సి ఉంది. మీరు అడిగిన క్వశ్చనే యానం ప్రజల మనసులో కూడా ఉంది. ఆయన ఒకటే చెప్తున్నాడు, నాకు ఉన్నది ఒక ఇల్లు తప్ప ఇంక ఏమీ లేదు అని అంటున్నారు. మీరు చూసినట్లయితే ఆయన చేసిన ప్రతి ఫంక్షన్ కూడా కోట్లలో చేస్తారు ఆయన. మరి కోట్ల రూపాయలతో చేసే ఫంక్షన్ మరి డబ్బు ఎలాగ వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఆయన వైజాగ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే చూసినట్టు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇలా రకరకాల వ్యాపారాల్లో మరి పెట్టుబడి పెట్టడానికి ఆయనకి ఏ విధంగా వస్తుంది అనేది మరి ప్రజల్ని అయితే మోసం చేయొచ్చు కానీ మరి మీడియాని అనేది మోసం చేయడానికి ఉండదు. మరి ఇటువంటి అడిగి చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. నిజంగా మీరు అడిగిన విధంగా మరి ఎంత ఆయన చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. వీడియోలో చెప్పిన ప్రకారంగానే మరి 37 ఎకరాలు ఎంతమందికి దాన ధర్మాలు చేసాడు అనేది మరి ఆయన మరి ఒక పేపర్ పూర్వకంగా ఎవరికైనా చేశారేమని మాకు కూడా విచిత్రంగా ఎవరికి చేసేసారని చెప్పేసి. ఆయన ఎవరికి దాన ధర్మాలు ఎవరికి చేయలేదంటే మాకు తెలిసి అయితే మా పూర్వీకులకు కూడా తెలుసు. ఎవరో చేయలేదు. ఆయన ఏమైనా సొంతంగా పండుగ ఫంక్షన్ చేసుకోవడానికి ఇంకోదానికి ఖర్చు పెట్టుకుంటారేమో తప్ప ఎవరికైతే మాత్రం దానాలు చేసేలేదు. అతనికి ఇల్లు ఒకటే కాదు, ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. నిజంగా కనుక ఆస్తుల మీద చేస్తే బోల్ మంది చాలా పేర్ల మీద ఆస్తులు ఉంటాయి. అది అందరికీ తెలుసు కానీ భయంతో ఎవరో చెప్పలేరండి. అదే వాస్తవం. నిజంగా ఈ రోజు యానంలో ఉన్న మల్లాడి కృష్ణ 25 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయితే అవ్వలేదు కానీ యానంలో ఉన్న ప్రజలు మాత్రం భయభ్రాంతులు చేసి భయపెట్టే పొజిషన్ ఉంది. ఈ రోజు ఏంటంటే అతను ఏం చెప్తున్నాడంటే, మీరు కనుక నాకు కాకుండా వేరే ఎవరికైనా ఓటేస్తే మీ రేషన్ కూడా తీసేస్తాం, లేదంటే మీ ఇల్లు పట్టాలు తీసేస్తాం, లేదంటే మీ ఏరియాలో ఉన్న పెద్దలు, అక్కడ ఉన్న ఏరియా పెద్దలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని కానీ పిల్లల్ని కానీ భయభ్రాంతులు చేస్తున్నారు. అవి ఏం జరగమ్మా. మీ రోజు నేను చెప్తున్నాను 110% కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వచ్చి తీరుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్యల మీద మీ యొక్క ఇబ్బందుల మీద మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు చేసాం, మమ్మల్ని చూశారు. ఇప్పుడు ఏదో కొత్త నాయకుల్లాగో లేదా దొంగ నాయకుల్లాగో నగ్గేసి మోసం చేసే వాళ్ళు వ్యక్తులు అయితే మేము కాదు. 100% మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. అట్లాగే చేస్తాం తప్ప ఏదో ముందు ఒక మాట వెనకాల మాట మాత్రం పరిస్థితి ఉండదు. గ్యారంటీగా నగ్గి తీరుతాం. మీరు ఎవరు కూడా భయభ్రాంతులు అవ్వద్దు. పెద్దలే కాదు, అతనే కాదు, ఎవరు ఏం చేసినా సరే మీరు ధైర్యంగా ఉండండి. 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రతిదానికి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ చట్టాలు ఉన్నాయి. మీరు భయపడొద్దని చెప్పి మరొకసారి ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. మనం ప్రజెంట్ యానం పుదుచ్చేరిలో ఉన్నాం. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాకంటి రామ్మూర్తి గారిని పార్టీ యొక్క నిబంధనలు అవి తెలుసుకుందాం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ సంబంధించి ప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అంటూ మేమే ప్రత్యామ్నాయమంటూ కొంతమంది ఎత్తులు బయటకు వస్తున్నారు. వాళ్ళు మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ప్రజెంట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అవ్వచ్చు, ఇద్దరూ కూడా మాకు సమయోజ్యులు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా జనాలందరూ కూడా వ్యతిరేకించే విధానంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాకు సూటబుల్ అవి మాకు సరైన టార్గెట్ అయిన మనుషులు కాదు. ఎవరైనా కొత్త వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరో తయారయ్యేటప్పుడు ఆ వ్యక్తి ఏమైనా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా మనం డబ్బు సంపాదనతో పాటు ప్రజలకు సేవ చేయాలన్నది ముందు నుంచి ఉండాలి. ఇలా సడన్గా వచ్చేసి ప్రజల్లోకి లేదో మనం చేసేస్తాము, లేదో మనం ఏదో
ఇచ్చేస్తామని చెప్పేసి యానం ప్రజలు నమ్మనాకేమీ తెంగరోళ్ళు ఏం కాదు. ఎందుకంటే ఇలా ప్రజెంట్ సేవ ఎవరు చేస్తున్నారు, ఎవరైతే ఏదైనా ఇష్యూ వస్తే అడ్డపడతారని చెప్పేసి యానం ప్రజలు అందరూ గమనిస్తారు. అదేవిధంగా రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో మాకు ఎవరైనా మంచి వ్యక్తి ఎవరన్నా, కొత్త వ్యక్తి ఎవరన్నా, వాళ్ళిద్దరూ కాకుండా కొత్త వ్యక్తి, మంచి వ్యక్తి, ఇంకా అద్భుతమైన యానాన్ని సృష్టించాలని ఒక వ్యక్తి ఎవరన్నా వస్తే కనుక మా యానానికి మాకు సోటుకోలేని క్యాండిడేట్ అనుకుంటాం తప్ప వీళ్ళు మాకు సోటుకోలేని క్యాండిడేట్లు కాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కృషి అయిపోతున్నారు? యానం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలండి. అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా యానంలో బలోపేతం చేయడానికి పార్టీ తరపు నుంచి ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం నా మీద పెద్ద బాధ్యత చెప్పింది. కాబట్టి యానంలో గత 25 సంవత్సరాల మట్టి నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పి యానం అభివృద్ధి చెందడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇవాళ దినేష్ కానీ నేను కానీ పార్టీ విధానాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గత 5 సంవత్సరాల మట్టి నుంచి కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి మా ప్రయత్నాలు 5 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా సరే మేము ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకంటే యానంలో ఈ గత 25 సంవత్సరాలు ఒక వ్యక్తి పాలింతే ఒక 5 సంవత్సరాల వ్యక్తి పరిపాలించిన వ్యక్తి కూడా ఇద్దరూ కూడా యానం రాజకీయాలను దృష్టి పట్టించేశారు. ఎందుకనంటే ఎందుకు ఒక అతను 25 సంవత్సరాల్లో భయాందోళనకు గురి చేసి యానం రాజకీయాలు చేశాడు. ప్రజలు తెలుసుకుని 2021లో యానం ఇంకొక అతన్నేమో అశోక్ని ఎమ్మెల్యే గెలిపిస్తే అతను ఇంకెంతకన్నా దారుణంగా జనాల్ని మామూలుగా మాయ చేసి భ్రమలోనే బతికేసాడు తప్ప ఏ విధంగా యానానికి ఉపయోగపడింది ఏమీ లేదు. ఎందుకంటే యానం ప్రజలు 2021లో ఒక వ్యక్తిని తప్పించాలన్న ఇష్యూతో మొత్తం మీద ప్రజలందరినీ కూడా సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కోరుకుని అతనికి సపోర్ట్ చేసాం. అయితే అతను ఏ విధంగానూ కూడా యానంలో ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అతను సపోర్ట్ చేస్తే ఇలా గొల్లపల్లి శ్రీనివాసరావు అన్న అతను ఇండిపెండెంట్గా గెలిచాడు. గెలిచిన తర్వాత ఇవాళ అతను ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీలోనే ఇద్దరూ కూడా ఒకే పార్టీలో ఉంటూ యానానికి చేసింది ఏమీ లేకుండా ఇద్దరూ కూడా నాటకాలు ఆడుతూ, ఎందుకంటే యానం ప్రజలకు ఏదైనా చేయవలసి వస్తే, ఎందుకంటే ఎవరో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక అతను అపోజిషన్గా ఉండి పనిచేయాలి యానానికి. అతను ఏ విధంగానూ చేయకుండా పార్టీలో ఉంటూ అతను స్వార్థ రాజకీయాలకి అతను వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప యానంలో ప్రజల్ని మాయ చేయడానికి యానం వచ్చాడు. యానం వచ్చిన అతన్ని ఏ విధంగా సాగనంపాలని ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు.